ఫోన్ సీజ్ చేసుకున్నారా? సీజ్ చేయలేదు. ఫోను అదే ఆ ఫోన్ తీసుకొచ్చి మేము అక్కడ ఇచ్చేసాం. పోలీస్ స్టేషన్ లోనే ఉందా? పోలీస్ స్టేషన్ లోనే ఉంది. ఫోన్ ఇంకా పోలీస్ స్టేషన్ లో ఉందా? బతికిచ్చారు. అయితే మా పాపది ఫోను ఆ పోలీస్ స్టేషన్ లోనే ఉంది. అయితే తీసుకొచ్చిన నెక్స్ట్ డే ఆ రోజు వాడు ఫోన్ మేము తీసుకొచ్చామని చెప్పని వాడు కంప్లైంట్ ఇచ్చాడు. వాడు వచ్చి ఆ కంప్లైంట్ ఇవ్వలేదు. ఆ ఫోన్ కోసం అడుగుతున్నాడు, నా ఫోన్ నాకు ఇచ్చేయండి, మీ చెల్లికి నేను ఏదైతే ప్రాబ్లం చేశానో అవన్నీ నేనే ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేస్తాను, మీ చెల్లి పైన లోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేనే క్లియర్ చేస్తాను, మీ చెల్లి దగ్గర అమౌంట్ ఏదైతే నేను తీసుకున్నానో అది నేను క్లియర్ చేస్తాను అని ఒక 10 lakhs అని చెప్పని ఒక పేపర్ లో రాసి వాట్సాప్ లో పెట్టాడు. 10 lakhs మీ చెల్లి దగ్గర తీసుకున్నాను వాట్సాప్ లో. అతని దగ్గర ఇంకో ఫోన్ ఉందా? ఇంకో నెంబర్? లే వాళ్ళ చెల్లి ఫోన్ లోకి వెళ్ళి పెట్టాడు. అయితే 10 lakhs ఏంటి బాబు, నువ్వు ఏంటి ఇది ఏం చెప్తున్నావు, వీళ్ళ 15 lakhs ఇంట్లోకి వెళ్ళి కాజేసావు, మా నాన్న రిటైర్మెంట్ అమౌంట్ బ్యాంక్ లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ 25 lakhs, మా నాన్న రిటైర్మెంట్ అయితే డబ్బులు వచ్చాయి మేడం 22 lakhs, 22 lakhs మొత్తం ఓవరాల్ గా 25 ఉండింది. ఆ 25 lakhs కూడా నేను ఆ రోజు ఇంకా చెక్ చేయలేదు. అదే రోజు వీరితో మాట్లాడేటప్పుడు నేను బ్యాంక్ కి వెళ్ళి చూస్తే ఆ అమౌంట్ లేదు. అది విత్డ్రా ఎలా చేశాడంటే మా నాన్న, నేను ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయానో ఈ వీడు ఏం చేశాడంటే సార్ ఏటీఎం లో లక్ష వస్తుంది, మా నాన్నని తీసుకెళ్లి మా నాన్న చేతితోటి ఏటీఎం కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్ చేయించాడు. అక్కడ ఉంది సార్ మేడం, రోజు తీసేసుకుంటాం. మీ అమ్మాయి చనిపోయినాక? చనిపోక ముందు 2021 లోనే తీసేసాడని ఎట్లా చెప్తాం? మీ అమ్మాయి తీసి తనే చెప్పాడు మేము ఫిక్స్డ్ డిపాజిట్ చేయలేదు, పాప చనిపోయినాక నేను బ్యాంక్ లో ఉంది అనుకున్నానండి. ఫిక్స్డ్ సెటిల్మెంట్ చేసుకున్నాడా మీతో? ఏం సెటిల్మెంట్ అంటే తీసుకున్న డబ్బులు ఇస్తానని ఒప్పుకున్నాడు. 39 lakhs అది కూడా ఒప్పుకున్నాడు. ఏమున్నాయి అతని దగ్గర? చెక్ చేసి ఇచ్చాడు మేడం. చెక్ ఇచ్చేసామండి. మేము తీసుకోలేదు. ఎంతకి ఇచ్చాడు చెక్? 39 lakhs. 39 కి టోటల్ గా 39 అయితే ఒప్పుకున్నాడు. 20 చెక్ మీద అతని సైన్ ఉందా? ఉంది మేడం. అతని అకౌంట్ చెక్ మీ దగ్గర? అతని అకౌంట్ చెక్. ఆ 39 lakhs ఇచ్చాడు మేడం. అది ఫోన్ అంటే అతని దగ్గర నుండి తీసుకొచ్చిన తర్వాత మెసేజ్ ఇప్పుడు అది కూడా పోలీస్ స్టేషన్ లో ఉందని చెప్పని. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే మేడం, నేను ఎవరా 39 అంటున్నాడా? ఇప్పుడు ఇచ్చాడు. జనవరి 17th 10 ఇచ్చాడండి. మళ్ళా మార్చిలో ఏమో 7 lakhs ఇచ్చాడండి. 17 వచ్చింది, ఇంకా 22 ఉండదు. 10కి ఇస్తా అన్నాడు, 17కి ఇస్తా అన్నాడు, మళ్ళీ 20కి అన్నాడు. ఇక సరే ఇది ఇట్లనే అయిపోతుంది. ఇప్పుడు వీడు ఇదే తపన, డబ్బు కాదు కదా మనకి, చెల్లెపోయింది కదా, ఏం చేయాలా, మనమేమో ఇలాగ చేసాము అని వాడు డ్యూటీ మానేసి 4 నెలల నుంచి మావకైతే మా ముగ్గురికేనండి. ఆయనకైతే మీరు అన్నట్లు ఏడవట్లేదు, ఆయనంతలో ఆయన. ఈ రోజు మేము ఈ రకంగా ఉండమండి. ఇది న్యాయం దొరకదా మాకు తెలుస్తలేదు. క్లైమాక్స్ ఫైనల్లీ మీలో మానవత్వం మిగిలింది అనేది ఈయన ద్వారా నాకు ఇప్పుడు తెలిసింది. ఇంతసేపు మీరు ఒక తల్లిదండ్రులుగా గాని ఒక బ్రదర్గా గాని నాకు ఎక్కడా అనిపించలే. ఫైనల్ గా ఒక బ్రదర్ మేల్కొన్నాడ్రా బాబు, డబ్బు కాదు ఇక్కడ, మనిషి ప్రాణం ముఖ్యం, మనిషి ప్రాణం పోయింది, వ్యక్తిని మనం బయట సమాజంలో వదలకూడదు అని ఒక బ్రదర్ రియలైజ్ అయ్యాడు. 4 నెలల నుంచి వాడు డ్యూటీ కూడా మానేసాడు. నాకు అది అపోలో హాస్పిటల్. ఏం కావాలి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇది మాది న్యాయం ఉందా లేదా అనేది. కేసు ఏమీ లేదు, ఇది డమ్మి కేసు. వాడు సావమన్నాడు, అమ్మ సావమని అనలేదు కదా. మీరు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయో ఒకసారి చెప్తాను, వినండి, బాధపడొద్దు. ఎందుకంటే ఒక మనిషి జీవితం ఇక్కడ, మీరు ప్లస్సా మైనసా అన్నీ వినండి. ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ చాలా లేట్గానే చేస్తాము. ఎందుకు అంటే ఈ మ్యాటర్ సెటిల్మెంట్ అవ్వాలి, ఆ కాంపెన్సేషన్ మీరు వసూలు చేద్దరు. కానీ ప్రొసీడింగ్స్ చెప్తాను, తర్వాత మీతో మాట్లాడతాను. మీరు రియల్గా ఇంతసేపు మాట్లాడింది మా అమ్మాయి డబ్బులు వాడాడు, మా అమ్మాయి ఇవి కాదు ఇక్కడ. మీ అమ్మాయిని మీరు పద్ధతిగా పెంచాలా. కనీసం సంపాదించుకునే అమ్మాయి తల్లిదండ్రులకి షేర్ చేసుకునే అంత ఫ్రీనెస్ లేదు అక్కడ. ఆవిడ మొండి అన్నా అవ్వాలి, డిప్రెషన్ అన్నా అవ్వాలి,
మీరు ఇక అమ్మాయి సంపాదిస్తుంది కాబట్టి మేము కంట్రోల్లో పెట్టుకోలేమురా బాబు అని ఆవిడకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేస్తే ఇలా తయారైన వ్యవహారం. పోనీ ఆ అమ్మాయిని ఏమైనా క్యారెక్టర్లెస్ గా పెంచారా అంటే లేదు, చాలా పర్ఫెక్ట్ గా పెంచారు. ఎందుకంటే మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయి అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు ఆ అమ్మాయి, కానీ అక్కడ అమ్మాయి ఆ పని చేయలే. ఇంట్లోనే ఉంది, ఇంట్లోనే ఆ అబ్బాయి కావాలని ఒప్పించుకొని కనీసం కుటుంబ సభ్యులందరూ యాక్సెప్ట్ చేస్తే బాగుంటది, గౌరవంగానే నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి అని ఆ అమ్మాయి అనుకుంది. మొండితనం ఉండటం వల్ల ఒక పిల్ల జీవితం అంటే ఇంట్లో తల్లిదండ్రుల సపోర్టు, బ్రదర్స్ సిస్టర్స్ సపోర్ట్ లేకపోతే కాపురాలు ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు 100 సార్లు ఆలోచించుకోండి తల్లి. ఇవేంటంటే మీరు ఇంకొకరికి షేర్ చేసుకుంటే మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ బ్రదర్ వాళ్ళు మీతో షేర్ చేసుకుని ఆ ప్రాబ్లం తగ్గించడానికి చూస్తారు. మీరు నేను డెసిషన్ తీసుకున్నాను కదా, నేనే ఇతన్ని ఏరుకొని తెచ్చుకున్నాను కదా, ఇతని వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తే నేనే రెక్టిఫై చేసుకోవాలి, నా పరువు పోతుంది అనుకుంటే మీకు ఏ సపోర్టు లేక ఇట్లా డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్లు చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ కేసు సూసైడ్కి సంబంధించి కాదండి. సూసైడ్ చేసుకోవాలని ఒక్క సెకండ్ అనిపిస్తే ఇప్పుడు బాధపడుతున్నది మీ తల్లిదండ్రులు. సూసైడ్ అనేది మీ లైఫ్ని మీరు సర్వనాశనం చేసుకుని మీరు వెళ్ళిపోతారేమో కానీ మిమ్మల్ని నమ్ముకొని ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితకాలం పనిష్మెంట్ మీరు ఇస్తున్నట్టు అవుతుంది. ఎవడు అతను, నువ్వు వదిలేసావు, చచ్చిపోయావు, అతను హ్యాపీగా ఉన్నాడు, ఏం పోయే ఇక్కడ పెద్దగా వీళ్ళకి అమాయకత్వం ఉందో, వీళ్ళు సరిగ్గా కేసు కూడా ఫైల్ చేయాల. సూసైడ్స్ చేసుకునే వాళ్ళు 1కి 100 సార్లు ఆలోచించండి. మీరు సెకండ్లో తీసుకునే డెసిషన్స్ కొంతమంది బతుకున్న వాళ్ళ లైఫ్ని డిసైడ్ చేసేస్తే వాళ్ళకి నరకం చూపిస్తాయి. ఆ కష్టం అనిపిస్తే బయటకు వచ్చి కేసు వేసుకొని ఫైనాన్షియల్గా సెటిల్డ్, నిన్ను నువ్వు సంపాదించుకోగలవు, కనీసం ఏదన్నా ఏడిస్తే వాళ్ళ ముగ్గురు ఉండి ఏ న్యాయం చేయాలని చూసేవాళ్ళు. ఆడెవడో ఏదో చేశాడని సూసైడ్ చేసుకుంటే ఎవరికి లాస్ అయింది ఇక్కడ? ఎవ్వరు ఏడవట్ల, నీ తల్లిదండ్రులు, నీ బ్రదరు ఏడుస్తున్నాడు. నెక్స్ట్, సూసైడ్ చేసుకున్న కేసుల్లో ఫ్యామిలీ మెంబర్స్ 1కి 100 సార్లు ఆలోచించండి. చాలా రాంగ్ స్టెప్ వేస్తారు, చాలా తెలియక. ఏంటి అంటే ఎమోషనల్, ఎందుకంటే అదే పెద్ద షాక్. ఫ్యామిలీ మెంబర్స్ అంటే తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు, వీళ్ళంతా షాక్లో ఉంటారు ఒక రకంగా. సో వాళ్ళకి వాళ్ళ రిలేటివ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, పక్క వాళ్ళు 1కి 100 సార్లు ఆలోచించండి. వాళ్ళు డిప్రెషన్లో ఉంటారు కాబట్టి ఆ టైంలో ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వాలి. ఆ కంప్లైంట్ స్ట్రాంగ్గా ఉంటేనే న్యాయం దొరికిద్ది. డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పోలీసులు వీళ్ళు వాళ్ళు ఏదో ప్రెజర్ చేయడం వల్ల మా అమ్మాయి సూసైడ్ చేసుకుందని, అంటే ఏం జరిగిందో అదే బ్రెయిన్లో అదే ఉంటుంది ఆ టైంకి. సూసైడ్ చేసుకుందండి, డిప్రెషన్లో ఉందండి, బాధలో ఉందండి, ఇంతే జరుగుతుంది. కానీ ఖచ్చితంగా పక్కన వాళ్ళు కాస్త స్టోరీలు, ఎందుకంటే రిలేటివ్స్ ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండాలని ఎందుకంటామంటే మన బాధ వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటే ఏదో పరువు పోదురు, గోంగూర పరువు పోయేది ఏం కాదు. ఒకప్పుడు ఇట్లా ఒకరికొకరు షేర్ చేసుకోవడం వల్ల బాధలు తగ్గేవి, సంతోషాలు ఇంకెక్కువ అవుతాయి ఇంకో వ్యక్తి మన సంతోషాన్ని షేర్ చేసుకున్నప్పుడు. అలాగే ఇది ఒక ఎవిడెన్స్ కింద కూడా యూజ్ అయ్యేది. ఇప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళే అని 4 గోడల మధ్య ఆ ఫోనుల్లోనే డెసిషన్ తీసుకోవడం వల్ల కాపురాలు, జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి. ఇన్ కేసు అలా షేర్ చేసుకొని ఉంటే మీ కోడలు అంత రియాక్ట్ అవ్వదమ్మా ఈ ఇన్సిడెంట్కి, మీ ముగ్గురు రియాక్ట్ అయినంత. ఆవిడ షార్ప్గా ఆలోచించి, అరే ఏమండి ఇట్లా కాదు చేయాల్సింది, మనం ఆ అబ్బాయి వల్ల ఇదంతా జరిగింది అని గబుక్కుని ఒక ఐడియా, అంటే మీ కోడల్ని అనట్లేదమ్మా, మేబీ ఆ అమ్మాయి కూడా షాక్లో ఉండొచ్చు. జనరల్గా అలా చుట్టుపక్కల వాళ్ళు కొంచెం సూసైడ్ అటెంప్ట్స్ కేసులో వాళ్ళకు ఒక 1 అవర్ టైం ఇచ్చి ఇలా అని ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ చేత కంప్లైంట్లు ఇప్పించండి. ఎప్పుడైనా సూసైడ్ కేసుల్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిచ్చినా కానీ లేదా పక్కింటి వాళ్ళు ఇచ్చినా కూడా తీసుకుంటారండి, ఎందుకంటే ఆ ఇన్సిడెంట్స్ అట్లాంటివి. ఫర్దర్గా కంప్లైంట్ ఎప్పుడు కూడా మళ్ళీ ఇస్తామండి అని ఒక్క ఛాన్స్, పోనీ ఆ డిప్రెషన్లో ఎవ్వడూ లేడు, కంప్లైంట్ ఎమర్జెన్సీగా ఇచ్చేయాల్సి వచ్చింది, మళ్ళీ ఇస్తామండి అని చెప్పి మీరు బేసిక్ కంప్లైంట్ ఇచ్చి మాకున్న ఇంకా డౌట్స్ ఉన్నాయి ఇది మీద, మేము ఆలోచించుకొని ఇస్తామండి, ఇప్పుడు టెన్షన్లో ఇవ్వలేకపోతున్నాము అని చెప్పండి. ఎందుకంటే ఆ కేసులు ఆ టైంలో ఇచ్చేవి చాలా స్ట్రాంగ్.